అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. ఆంధ్రప్రదేశ్లో సరిహద్దు గ్రామాల ప్రజలకి ముఖ్యంగా పంట పొలాల్ని నాశనం చేసేటువంటి ఏనుగుల్ని నివారించడానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఏపీ గవర్నమెంట్ తీసుకొస్తుంది. అందులో భాగంగా అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటకతో ఒక డిస్కషన్ కూడా జరిగింది ఆగస్ట్ నెలలో. ఆ డిస్కషన్ సారాంశం ఏంటంటే కుంకీ రకం ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్కి కర్ణాటక ప్రభుత్వం ఇవ్వబోతోంది. ఇస్తే గనక సరిహద్దు గ్రామాల్లో ఈ సమస్యను పరిష్కరించవచ్చు అనుకున్నారు. ఫైనల్గా ఇప్పుడు అది కన్క్లూజన్కి వచ్చింది. ఈ నెల ఇంకొక రోజు టైం ఉంది. సో ఒక 6 కుంకీ రకం ఏనుగుల్ని 22వ తారీఖున హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్తారు. బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అలానే ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ఆధ్వర్యంలో ఈ ఏనుగుల్ని ఒక 6 ఏనుగులను అప్పగిస్తారనమాట. ఈ ఏనుగుల కోసం ఏం చేయబోతుందంటే పలమనేరు దగ్గర ఒక ఎలిఫెంట్ క్యాంప్ని రెడీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆల్రెడీ అక్కడ గతంలో ఈ కుంకీ రకం ఏనుగులకి సంబంధించినటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ అవి శిక్షణా లోపం వలన వయోభారం వలన కూడా ఈ ఏనుగులు పెద్దగా యాక్టివ్గా పనిచేయట్లేదంట. సో అందుకని చెప్పని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తి మేరకు ఇది ఏంటంటే అసలు ఈ కుంకీ రకం ఏనుగులు అంటే కూడా నార్మల్ ఏనుగుల నుంచే కొన్నిటిని సెలెక్ట్ చేసి వాటికి ట్రైనింగ్ ఇచ్చి మిగతా ఏనుగుల గుంపు దాడి చేసినప్పుడు దానికి ఎదురు నిలబడడం ఎలా అనేదాన్ని ట్రైనింగ్ ఇస్తారు. సో అలా జరిగినప్పుడు ఏంటంటే పొలాలపైన దాడులు చేసినా కానీ ఈ ఏనుగులు వాటిని నిలువరించేటువంటి అవకాశం ఉంటుంది. కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం ఉంది. సత్యమంగళం అడవుల గురించి మనకు బాగా తెలుసు. గంధపు చెక్కల దొంగ వీరప్పని అక్కడే కదా తిరిగింది. సో అక్కడ ఈ ఏనుగుల నియంత్రణ కోసం ఈ పద్ధతులు పాటిస్తారు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్కి ఇది వస్తే కనుక చిత్తూరు, శ్రీకాకుళం అలానే పార్వతీపురం జిల్లాల్లో ఈ ఏనుగుల బెడద ఎక్కువగా ఉంది. పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. దానికి ఒక శాశ్వత పరిష్కారం వస్తుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు 22న కర్ణాటక పర్యటనకి వెళ్తారు. తర్వాత 26న తమిళనాడులో కూడా ఆయన ఒక పర్యటన చేయబోతున్నారు. రాజకీయ పర్యటన అది. సో ఈ 2 అంశాలను బట్టి చూస్తే కనుక రేపు ఉప ముఖ్యమంత్రి కర్ణాటకలో ఏనుగుల హ్యాండ్ ఓవరింగ్ ప్రోగ్రాంలో స్పెషల్గా ఒక అట్రాక్షన్గా మారబోతున్నారు. ఏనుగులు వచ్చిన తర్వాత వాటి ద్వారా మరికొన్నిటిని అటవీ శాఖ ద్వారా శిక్షణ ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ క్యాంపు పెట్టాలి. ఎందుకంటే ఇటు చిత్తూరు, పలమనేరు ఇటువైపు అంతా అటవీ ప్రాంతాలు ఉన్నాయి. కర్నూలు జిల్లా వైపు అటవీ ప్రాంతాలు, కానీ ఏనుగుల బెడద ఎక్కువగా ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధి, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధి. సో ఈ 2 చోట్ల కూడా రాబోయే రోజుల్లో ఏనుగుల కోసం కుంకీ రకం ఏనుగులను తయారు చేయడం ఎలా అనే దాని మీద కూడా ఒక స్పెషల్గా క్యాంపు నిర్వహించడానికి 50 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అక్కడ ఎక్స్క్లూజివ్గా ఎలిఫెంట్స్ ట్రైనింగ్ కోసమే ఒక 20 ఎకరాల జాగాని డెవలప్ చేశారు. సో ఇది ఒక శాశ్వత పరిష్కార ప్రణాళిక అవుతుంది. అటవీ శాఖ మంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయంగా మనం దీన్ని చూడొచ్చు.